ఈ వీడియోని ఎవరిని ఉద్దేశించి చేయలేదు, కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఓన్లీ. ఆల్రెడీ చేసుకున్నావు కదమ్మా, ఇంకెందుకు చేసుకోవడం. ఆమె ముందు 2 వేలాడుతున్నా. నిజం చెప్పండి, మొబైల్ తిప్పి జారిపోయినవే చూశారు కదా. అది ఉండాలంటే నేను ఎలా ఉన్నాను, బాగున్నానా? కానీ మా ఆయనకు నచ్చను. ఎందుకు ఎవరో చెప్తే నచ్చుతాను, ఎవరో చెప్తే వింటాడు మాట. అవన్నీ మీ ఆయనకు చూపించండి, నచ్చుతారు. మీరు ఈ మాట అంటే నాకు తెలుసు. ఎన్ని లెటర్లు వస్తాయి ఏంటి? నాకు తెలీదమ్మా. అక్కడ చెప్తా విను, పెళ్లి కాని పెనిమిటివి నువ్వు, నీకోసం ప్రాణాలు ఇచ్చే పెళ్ళాన్ని నేను. ప్రాణాలు తీయకుంటే చాలమ్మా. అలా నువ్వు చూస్తే చాలు, వెడుతూ వెడుతూ వెలుతిరిగి అగోలాంటి తేనెలవాడు. తమ్ముడు చాలా ఎదిగిపోయాడండి. వదిలితే దానికి కడుపు చేసేలా ఉన్నాడే. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? దయచేసి నన్ను మీ మధ్యలో పెట్టి నలిపేయండి. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? జాగ్రత్త, చిరుగాలి ఎక్కువగా వీస్తే ఎగిరిపోతావు. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. అందరూ అందాన్ని చూసి ప్రేమిస్తారు, కానీ నేను మనసుని చూసి ప్రేమించా. మూతి మీద ఇంకా మీసాలు కూడా రాలేదు బ్రో, నువ్వు మనసుని చూసావా? భగవంతుడా, అదే ప్రశ్న. నా దగ్గర మస్తు టాలెంట్ ఉంది, కానీ నేను చూపించుకోనంతే. కండలు ఏమో కాని కొండలు పెంచావులే. అపరిచితురాలు 2.0. నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడో గాని ప్రకాష్ రాజ్ అయిపోతాడు. మళ్ళీ హైదరాబాద్ నేను టోర్చ్ పెట్టుకున్నా. ఆ అమ్మాయి పరిగెడుతుంటే సౌండ్లు బాగా వస్తున్నాయి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదన అర్థం చేసుకోండి.